నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొంది. రాజధాని పరిధిలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. గ్రేటర్ సిటీపై సీఎం రేవంత్ ఫోకస్ చేశారు. గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కొద్ది రోజులుగా హైదరాబాద్లో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. బట్లర్ ఇంగ్లీష్, హిట్లర్ పాలన అంటూ గులాబీ దళం ఆరోపిస్తుంటే, గాంధీ టోపీ, హిట్లర్ మైండ్ సెట్ అంటూ కమలనాథులు మండిపడుతున్నారు. రాజధానిలో పట్టు సాధించేందుకు పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. అగ్రనేతలు గ్రేటర్ చుట్టే తిరుగుతున్నారు. కార్యకర్తలను కలుస్తున్నారు, ప్రజల వద్దకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి సభలు, శంకుస్థాపన పనులు దేనికి సంకేతం? బల్దియాలో ఎన్నికల టైం దగ్గర పడిందా? హైదరాబాద్ ఎన్నికల్లో హైడ్రానే కీలకం కానుందా? పాత బస్తీ వేదికగా కొత్త మలుపు ఖాయమా? జనసేన, టీడీపీ పోటీ చేస్తే ఎవరికి లాభం? మహానగర పోరులో నిలిచి గెలిచేదెవరు? గ్రేటర్ టార్గెట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. మొన్న ఉప్పల్, నిన్న మియాపూర్, నేడు సికింద్రాబాద్. ప్లేస్ ఎక్కడైనా, స్పీచ్ ఏదైనా ఒక్కటే టార్గెట్, అదే మేయర్ పీఠం. మల్కాజ్గిరి, సైబరాబాద్, హైదరాబాద్ కార్పొరేషన్లలో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వరుసగా శంకుస్థాపనలు, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొద్ది రోజులు తెలంగాణ రాజధాని పరిధిలోని 3 కార్పొరేషన్లపైనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో దూకుడు పెంచారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మెట్రో విస్తరించుకుందాం, మూసి ప్రక్షాళన చేసుకుందాం, రీజనల్ రింగ్ రోడ్ కట్టుకుందాం, రేడియల్ రోడ్ వేసుకుందాం, పేదలకు ఇండ్లు కట్టిద్దాం, పేదలకు వైద్యాన్ని అందిద్దాం, పేదల పిల్లలకు విద్య ఇప్పిద్దాం. తద్వారా ఈ తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణగా మారుతుంది. ఆనాడు వాళ్ళు విధ్వంసం చేస్తే ఈనాడు తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి మన ప్రభుత్వం పనిచేస్తుంది. నిండు మనసుతోని మీరు ఆశీర్వదించండి. రాబోయే 24 నెలలు నిరంతరం రోజుకు 18 గంటలు పనిచేసి అభివృద్ధి చేసే బాధ్యత మాది. హైదరాబాద్ అంటేనే తెలంగాణ రాజకీయాల పవర్ సెంటర్. కానీ ఇప్పుడు అదే గ్రేటర్ కాంగ్రెస్కు పెద్ద ప్రశ్నగా మారింది. అధికారంలో ఉన్న హస్తానికి గ్రేటర్ గుబులు పట్టుకుంది. ఒకప్పుడు బల్దియాలో కాంగ్రెస్కు బలమైన నేతలుండేవారు. ఎన్నికలొస్తే ముందుండి పార్టీని నడిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అందుకే పూర్వ వైభవం కోసం అన్నీ తానే వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్. మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి టీడీపీ పట్ల కొంత సానుకూల ధోరణిని ప్రదర్శించారు. ఉమ్మడి జీహెచ్ఎంసీ పరిధిలో పట్టు సాధించడం, భవిష్యత్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు గ్రేటర్ టార్గెట్గా గులాబీ దళం కదులుతోంది. ఉమ్మడి జీహెచ్ఎంసీతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని క్యాడర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే సికింద్రాబాద్, కంటోన్మెంట్, ముషీరాబాద్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రివ్యూలు నిర్వహించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి టికెట్లు ఉంటాయని కేటీఆర్ స్పష్టం చేశారు. సర్వే రిపోర్టుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఒక్కడే పార్టీ, ఒక్కడే నాయకుడు, రైతుకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చారు. మేము అది ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వలేదు. ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి 72 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. 3 లక్షలు ఉండేది ఐటీ కొలువులు 10 లక్షలకు తీసుకొని పోయాం. 1-2 కాదు, విశ్వవిఖ్యాత కంపెనీలకు తెలంగాణని చిరునామాగా మార్చాం. అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మెటా కావచ్చు, యాపిల్ కావచ్చు, ఊబర్, సేల్స్ ఫోర్స్, ఇంకా చెబుతూ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ హైదరాబాద్కి రప్పించాము. అల్టిమేట్గా హైదరాబాద్ని ప్రపంచ పటంలో అద్భుతంగా మార్కెటింగ్ చేసి తెలంగాణ అంటే తెలియని వాళ్ళకి తెలంగాణను పరిచయం చేశాం. 79 ఇక ఢిల్లీలో కమలం, గల్లీలో కమలం అంటోంది బీజేపీ. అర్బన్ ఓటర్లలో ప్రధాని మోదీకి ఉన్న క్రేజ్, దానికి తోడు సిటీ పరిధిలో 4 ఎంపీ సీట్లను కలిగి ఉండటం కాషాయ దళానికి కలిసొచ్చే అంశం. గత వైభవాన్ని నిలుపుకోవాలన్నదే ప్రధాన వ్యూహం. అందుకే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు స్పీడ్ పెంచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన తీరుపై విరుచుకుపడుతున్నారు.
అంటే మీకు లెక్కలేదు. వీళ్ళు ఏం చేస్తారులే, తుపాకీ పేరు చేద్దాం, బేడీలు వేస్తాం. గత ప్రభుత్వం అట్టే చేసింది, మీరు అట్టే చేస్తా ఉన్నారు. జైల్లో పెడదాం, దిరబంధిస్తాం, హౌస్ అరెస్ట్ చేద్దాం. మా బీజేపీ నాయకులందరినీ హౌస్ అరెస్ట్, రైతులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టడం. ఇది పోలీసు పాలన? అసలు ఏంది నిజాం పరిపాలన? ఈ యొక్క పాలనలో రైతులకు మీరు ధాన్యాలు కొనట్లేదు వేరే మాట, మరి కొంటూ అబద్ధాలు ఆడుతున్నారు. భూములు గుంజుకునేది నష్టపరిహారం ఇవ్వకుండా ఇది ఎక్కడ న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీకు రైతుల మీద కొద్ది కూడా సానుభూతి లేదా? మీరు మాట్లాడతారు, రైతుల గురించి మాట్లాడతారు, రైతులు డిక్లరేషన్ చేశారు మీరు వరంగల్, అక్కడ ఏం చేస్తున్నారు రైతుల కోసం అని అడుగుతా ఉన్నాను. అంటే రైతులు అంటే మీకు లెక్కలేదు. సిటీలో పట్టు కోసం 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే మజ్లిస్ కూడా తావేం తక్కువ కాదంటోంది. అలాగే టీడీపీ, జనసేన ఎంట్రీతో రాజకీయం రసవత్రంగా మారింది. 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న 3 కార్పొరేషన్ల పరిధిలో ఏ కార్పొరేషన్ను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందనే అంచనాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే అందరి దృష్టి హైడ్రాపై పడింది. కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా పేరు మారుమోగిపోతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. సో ఇవాళ జిహెచ్ఎంసీ టార్గెట్గా రేవంత్ రెడ్డి సభలు, సమావేశాలు, ఆయన స్పీచ్లపైనే మాట్లాడదాం. ఇటుక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఎల్చాల్ దత్తాత్రేయ గారు అండ్ సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే మేడం. రైట్, ముందుగా కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారితో మొదలు పెడదాం. శ్రీనివాస్ గారు, గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకొని మరి 3 కార్పొరేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంటే ఆయన ఉప్పల్లో సభ పెట్టినా, మియాపూర్లో పెట్టినా, సికింద్రాబాద్లో పెట్టిన ఒకటే స్పీచ్లో ఉన్నటువంటి మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మేయర్ పీఠం గురించి ఆయన చాలా కష్టపడుతున్నారు. దాని గురించే వేల కోట్ల మంజూరు కావచ్చు, ఇవన్నీ దీని వెనకాల ఉన్న వ్యూహం ఒకటే, ఖచ్చితంగా కార్పొరేషన్లు దక్కించుకోవడమే లక్ష్యంగా ఆయన తిరుగుతున్నారు. అంటే ఒకప్పుడు హైదరాబాద్ మహానగరపాలక సంస్థగా జిహెచ్ఎంసీగా ఉన్నటువంటి ఒక వ్యవస్థను 3 ముక్కలుగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిగా విభజించి ఈ రకంగా చేస్తోంది కేవలం అధికారం కోసమేనా, లేదంటే మీ కాంగ్రెస్ చెప్తోందేమో ఖచ్చితంగా అభివృద్ధి కోసమే ఈ విభజన అని మీరు చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాల ఓటు బ్యాంకును విడగొట్టి గెలవడానికి అని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తోంది. ఏది వాస్తవం? నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా రాజ్ టీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ జరుగుతున్నటువంటి రోజువారీ కార్యక్రమాల మీద మీరు పెట్టినటువంటి చర్చలో, దాంట్లో వాస్తవము ఎన్నికలు దగ్గరలో రాబోతున్నాయి. ఇప్పుడు సర్ ప్రక్రియ జరుగుతోంది. అక్టోబర్ 1 వరకు ఫైనల్ లిస్ట్ రాదు. ఒకవేళ ఇంకా 10-15 రోజులు లేట్ అయితే అక్టోబర్ వరకైతే ఎన్నికలు లేవు. గత మీకు ఇంకొక 4 months వరకు అయితే ఎలక్షన్స్ ఉండేటువంటి అవకాశం లేదు. ఈ సమయంలో ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు అని చెప్పడం, ఎన్నికల ముందు చేస్తే దాని స్ట్రెంట్ ఉంటుంది. ఒక 2 నెలల ముందు నోటిఫికేషన్, కొన్ని 2 నెలల ముందు ఉంటాయి. 4-5 నెలలు ఉంది ఆల్మోస్ట్ ఆల్. 4-5 నెలల ముందు చేసే ఎలక్షన్ స్టెంట్ కిందకి రాదు. అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణలో సింహభాగం ఆదాయం వచ్చేటువంటి ప్రాంతం గ్రేటర్ ప్రాంతం. ఆ ప్రాంతంలో కూడా గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, కొత్తగా జరగాల్సినటువంటి ప్రణాళికలకు దానికి శంకుస్థాపనలు చేసుకుంటూ 2.5 సంవత్సరాల పాలన అయిపోయిన సందర్భంగా హైదరాబాద్ను టార్గెట్గా చేసి ముందుకు తీసుకునే ప్రయత్నంలో ఉంది. గతంలో మూసీ ప్రాజెక్టును చేయాలి అని చెప్పి ముందుకు వెళ్ళిండ్రు. ఆ కార్యక్రమం దాన్ని కూడా ప్యారలల్గా తీసుకుంటూ వెళ్తూ మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు, ఫ్లైఓవర్సే కానివ్వండి, కట్టాల్సినటువంటి కొత్త భవనాలే కానివ్వండి, వీటన్నిటికి కూడా శంకుస్థాపనలు చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. సరే, ప్రతిపక్షాలు కానివ్వండి, మీడియా వాళ్ళు కానివ్వండి, ఇది ఎన్నికల కోసమే చేస్తున్నారంటే, రాజకీయ పార్టీలు అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాయి. ఎన్నికల్లో గెలవడం అనేది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ యొక్క వాళ్ళ ఆవశ్యకత, అవసరం. కాబట్టి దాంట్లో అదో భాగం అయి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కింద ఇప్పుడు ఆయన సభలు పెట్టేది, లేకపోతే అభివృద్ధి కోసము నిధులు విడుదల చేయడం కావచ్చు, నిధులు ప్రకటించడం కావచ్చు, ఇదంతా ఎన్నికల స్టంట్ కాకపోవచ్చు. బట్ ప్రతిపక్షాలు ఆరోపించేది ఏంటంటే జిహెచ్ఎంసీని 3 ముక్కలుగా విభజించిందే దీనికోసము, ఆ టార్గెటే దీని గురించి గురిపెట్టే 3 ముక్కలుగా విభజించారు జిహెచ్ఎంసీని అనేది. ఈ పొరపాటు అండి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఫస్ట్ గ్రేటర్ హైదరాబాద్ గా మార్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో. అవును. తర్వాత కేసీఆర్ గారు సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీస్ గా చేయడం జరిగింది.
వాటన్నిటిని కూడా ఫస్ట్ ఎన్నికలప్పుడు కాక రెండో ఎన్నికలప్పుడు అవన్నిటిని కూడా గ్రేటర్లో చాలా వాటిని కలిపినటువంటి దాన్ని ఈ పరిపాలనా సౌలభ్యంలో రావడమేమో హుడా లిమిట్స్లో వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇది కాదు, దీనికి ఉన్నటువంటి అది హుడా లిమిట్స్లో రావడం, జిహెచ్ఎంసి అక్కడ ఉండడం, ఇక్కడికి అక్కడక డెవలప్మెంట్లో తేడా వస్తుంది. మున్సిపాలిటీస్కి అలొకేషన్స్ తక్కువ ఉంటాయి, సెంట్రల్ నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ కూడా తక్కువ ఉంటాయి. అదే జిహెచ్ఎంసి స్మార్ట్ సిటీలకు వీటికి వచ్చేటువంటి గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఉంటాయి, చేయగలిగినటువంటి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. జనబాహుల్యం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి జరిగే కార్యక్రమంలో 3 భాగాలుగా విడగొట్టడం జరిగింది. అక్కడ కేంద్రీకృతం అయి ఉండడం ద్వారా అభివృద్ధి అన్ని చోట్లకు అందడానికి కానీ దాని మానిటరింగ్ కానివ్వండి సమస్యలు దాన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి 3 భాగాలుగా ఉంటే పరిపాలనా సౌలభ్యం ఉంటుంది, ప్రజలకు అందాల్సినటువంటి మౌలిక సదుపాయాలు సవ్యంగా అందుతాయి అనేటువంటి ఒక ఉద్దేశం. దీంట్లో ప్రతి దాంట్లో రాజకీయ కోణం వెతుకోవచ్చు, రాజకీయ పార్టీలకు రాజకీయ కోణం ఉంటుంది. ఎవరు కూడా రాజకీయాల్లో ఉండి ఏ కాంటెస్ట్ చేసే పార్టీకి రాజకీయ కోణం లేకుండా ఉంటుందా? భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మతత్వం గురించి మాట్లాడుతుంది, అది వాళ్ళ రాజకీయ కోణం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రాంతీయవాదం గురించి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడతారు, అది వాళ్ళ రాజకీయ కోణం. ఇంకో పార్టీ ఇంకోటి మాట్లాడుతుంది. ఎవరి రాజకీయ కోణాలు వాళ్ళకు ఉంటాయి. రాజకీయ కోణాలు లేకుండా ఎవరు చేయరు. చేసే దాంట్లో ప్రజలకు అవసరం ఉందా లేదా, చేస్తున్నటువంటి దాంట్లో అనవసరమైనటువంటి విషయాలు చేస్తున్నారా, ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు చేస్తున్నా అనేది మాత్రమే ప్రజా దృక్పథం, మీడియా దృక్పథం ఉండాలి. అంతే తప్ప రాజకీయ కోణం లేకుంటే రాజకీయ పార్టీలు అన్ని కూడా ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తాయి. చేసిన వాటిని చెప్పుకునే ప్రయత్నం అందరు చేస్తారు. దాని నుంచి దాని నుంచి ఎంతో కొంత బెనిఫిట్ పొందేటువంటి ప్రయత్నం ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. ఎవరు కూడా ఇక్కడ ఎన్జిఓస్ రన్ చేయట్లేదు కదా. ఎవ్రీబడి ఈస్ రన్నింగ్ పొలిటికల్ పార్టీ. ఎవ్రీబడి మోటో ఇస్ టు కమ్ టు పవర్. అక్కడ ఉన్నటువంటి గేమ్ లో సక్సెస్ కావడం, లోకల్ బాడీస్ లో సక్సెస్ అవ్వడం, స్టేట్ గవర్నమెంట్ సక్సెస్ ఉంటుంది. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలే కానివ్వండి, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచినాం. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా జూబ్లీస్ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇవన్నిటి నేపథ్యంలో గతంలో రేపటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అవే ఫలితాలు రిపీట్ అవుతాయి అనేది మీ కాన్ఫిడెన్స్? 100% మా కాన్ఫిడెన్స్. 2014లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మేయర్ పీఠ కైవసం చేసుకున్నామో 3 మేయర్ల పీఠాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. ఎందుకంటే అభివృద్ధి సవ్యంగా జరగాలంటే అధికార పార్టీతో ఉండాలనేటువంటి ప్రజలకు కూడా అనుసంధానం ఉంటుంది. దానికి అనుగుణంగా ఓటు వేస్తారనేది మా అభిప్రాయం. ఓకే, రైట్. సో వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఖచ్చితంగా ఒక రాజకీయ ఎజెండా ఉంటుంది. దానికి అనుగుణంగానే వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు. అల్టిమేట్గా అధికారం చేజిక్కించుకోవడం అనేదే ఏ రాజకీయ పార్టీకైనా పరమావధి. దానికి అనుగుణంగానే పనిచేస్తారని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు చెప్పారు 2014లో ఏ రకంగా అయితే మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ గెలుచుకుందో, అదేవిధంగా ఇప్పుడు 3 కార్పొరేషన్లలో కూడా 3 మేయర్లు కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుచుకోబోతోంది. ఇదే తథ్యం అని చెప్తా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకులు చెప్పేది అదే కదా, ఓడిపోయే వరకు అదే చెప్తుంటారు. కాబట్టి 3 రోజుల నుంచి మనం చూస్తున్నటువంటిది ఏంటంటే కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు అటాక్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి భయం పట్టుకుంది జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటిది. దానికంటే ముందు 2 విషయాలు చెప్తాను మేడం. విలీనం 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కలిసి ఏర్పడేటువంటి పరిస్థితి. సుమారుగా దగ్గర 2 కోట్ల జనాభా ఉండేటువంటిది ఈ 3 కార్పొరేషన్లో ఉండేటువంటిది. 150 స్థానాలు ఉన్నటువంటి అది 3 పెరిగేది. మరి 450 అంతవరకు వస్తున్నటువంటి పరిస్థితి. విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి విస్తీర్ణం తర్వాత 2735 చదరపు కిలోమీటర్లకు పెరగడం జరిగినటువంటిది. మరి ఇక్కడ మనకు 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలు మీరు చెప్పినట్టుగా ఇవన్నీ పెద్ద మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు జిహెచ్ఎంసీ అనండి, జిహెచ్ఎంసీ పాత పేరే పెట్టారు మామూలుగా. రెండవది సైబరాబాదు, మల్కాజ్గిరి, ఈ 3 రాచకొండ అనుకున్నారు వాళ్ళు, కాలేదు ఎందుకో. 3కి ఏర్పాట్లు చేయడం జరిగినటువంటి మాట వాస్తవం. బాగానే ఉంది, సరే అనుకుందాం. పరిపాలన సౌలభ్యం కోసం ప్రజల సమస్యలను తాత్కాలికంగా పరిష్కరించేటువంటి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దానికి ఒక్క కార్పొరేషన్ సరిపోదు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే చేశారనుకుందాం. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ విభజన అడ్డగోలుగా వార్డ్స్ విభజన అనేటువంటిది మరింత దారుణంగా మతాల పరంగా, మైనార్టీ పరంగా మజ్లీస్కి మేలు చేసేటువంటి పద్ధతుల పరంగా చేయడం జరిగినటువంటిది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డివిజన్లు ఓ రకంగా ఉన్నాయి, మల్కాజిగిరికి సంబంధించిన డివిజన్ల సంఖ్య ఓ రకంగా ఉంది,
చాలా తేడా కనపడుతున్నటువంటిది, 20-30 తేడాలు కనపడుతున్నటువంటిది. ఎందుకు సమానం చేయలేదు అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ చాలా స్పష్టంగా కనపడుతుంది రోజా మేడం. ఇవాళ హైదరాబాద్ ఓల్డ్ సిటీని మజ్లిస్ చేతిలో, ఎందుకంటే చాలా కాలం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి అగ్రిమెంట్ ఏంటంటే ఏ హమారకు దేదో, హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ హమారకు దేదో అనేటువంటి పద్ధతిలో దానికి రేవంత్ రెడ్డి గారు అప్పయప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు అనేటువంటిది ఏర్పడబోతున్నాయి. ఇవాళ మొత్తం దాని యొక్క ప్రభావం వల్ల మజ్లిస్ పరిపాలన, మజ్లిస్ ఏ రకంగా పరిపాలిస్తుంది, ఏ రకంగా ట్యాక్సులు వసూలు చేస్తుంది, ఎవరికి మినహాయింపులు ఇస్తుంది, ఎవరిని వదిలేస్తుంది, ఎవరిని సాధిస్తుంది అనేటువంటి దాని కింద మొత్తం హైదరాబాద్లో ఉండేటువంటి 1,70,00,000 జనాభాకి అందరికీ తెలుసు. ఓటింగ్ అట్లా ఉండదు. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది కాబట్టి వస్తుంది అనేటువంటిది కాదు. ఇవాళ స్పష్టంగా ఒక కోణం లోపల, విభజన కోణం లోపల ఓట్లు జరుగుతాయి, పోలైతాయి, అదేవిధంగా ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మజ్లిస్కి అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన అనేటువంటిది ఎంత గందరగోళంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది అనేటువంటిది మనకు అందరికీ తెలుసు. వాళ్ళ పన్నులు కట్టరు, ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. కరెంటు బిల్లులు కట్టరు, కరెంటు మీటింగ్కి రానియరు, ఆస్తి పన్నులు కట్టరు, ఆస్తి పన్నులు లేకుండా చేస్తారు ఆఖరికి వచ్చే వరకు. రోడ్లు వైడన్ కావు. చూసాం కదా మెట్రోకి ఇంతకాలం 10 సంవత్సరాల తర్వాత ఏదో ఈ మధ్యన అనుమతి ఇవ్వడం జరిగినటువంటిది, ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాటర్కు సంబంధించినటువంటిది, ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి ఓల్డ్ సిటీతో ఉండడానికి ఉదాహరణకి తుక్కు కూడా ఉంది. తుక్కు కూడా ఉండేటువంటి మిగతా ప్రాంతాలన్నీ కూడా బడంగ్పేటు జిల్లాలో కూడా మరి ఇతర ప్రాంతాలు ఏవైతే శంషాబాద్ వీటన్నిటిని కూడా ఓల్డ్ సిటీలో కలిపినారు. ఓల్డ్ సిటీలో కలిపి విభజన ఎట్లా చేసినారంటే మేడం చాలా దారుణంగా ఉన్నదని ఎందుకంటున్నారంటే ప్రాక్టికల్ మేము స్టడీ చేసిన భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే మైనార్టీ వర్గాలు ఉంటాయో అక్కడ వాళ్ళకి 2 డివిజన్లు ఏర్పాటు చేసినారు. 20,000కి ఒక డివిజన్ ఉంటుంది. ఇతర ప్రాంతాల లోపల 40,000, 45,000, 50,000, 60,000కి ఎట్లా ఉంటుందండి? ఏ రకంగా విభజించినారండి? జనాభా ప్రాతిపదికన, ఓటర్ల ప్రాతిపదికన డివిజన్లు వేయాల్సినటువంటిది. హైదరాబాద్లో ఓ రకంగా, సికింద్రాబాద్లో ఓ రకంగా, సైబరాబాద్లో ఓ రకంగా చేసినారు. ఎక్కడ వాళ్ళకి ప్రయోజనాలు ఉంటే అక్కడ వేయడం జరిగినటువంటి పరిస్థితి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఓల్డ్ సిటీలో 20,000 ఓటర్లకి ఎట్లా ఒక డివిజన్ ఉంటుంది? ఇక్కడికి వచ్చినప్పటికీ ఏంటంటే 40,000-45,000కి ఎట్లా ఉంటుంది? కాబట్టి హిందువులు ఎక్కడైతే ఓట్లు ఉన్నారో, నేను వాడుతున్నాను వాళ్ళు, హిందూ ఓటర్లు ఉన్న దగ్గర 2 భాగాలు చేసి ముక్కలు చేసి వాళ్ళకి ఐక్యత లేకుండా చేసేటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఇది ప్రజల్లో చర్చ జరుగుతున్నది. కాబట్టి దారుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లు అనేటువంటిది ఇక్కడ కాదు, దీని యొక్క ప్రభావము మొత్తం మిగతా రెండింటి మీద కూడా ఉంటుంది. మజ్లిస్కి అధికారం ఇవ్వడానికి హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా లేరు. ఒక వర్గం ఉంటే ఉండవచ్చు, అది ఎప్పుడు జరుగుతున్నదే. 40-50 మున్సిపల్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు మజ్లిస్ పార్టీ గెలుస్తుంది, అంతకే పరిమితమైతే తప్ప టోటల్గా వాళ్ళకి అధికారంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా చాకచక్యంగా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఇవాళ కూడా దాని మీద చర్చ జరిగినటువంటిది, మాకు అంత బ్రీఫింగ్ ఇవ్వడం జరిగినటువంటిది. గతంలో కూడా లాస్ట్ టైం కూడా జిహెచ్ఎంసీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించినటువంటి బీజేపీ ఈసారి ఏ స్ట్రాటజీతో గెలుపు మంత్రం మీది ఏంటంటారు బీజేపీది? ఏ గెలుపు ఒకటి పరిపాలనకు సంబంధించి, పరిపాలన సౌలభ్యము, నిర్ణయాలు చేసేటువంటి దాంట్లో ఎవరు నిర్ణయం చేయబోతున్నారు హైదరాబాద్కు సంబంధించి? మజ్లిస్ పార్టీ అనే బిగ్ క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇప్పుడు. ఇంతవరకు అంటే మీరు వదిలేయండి, 40-50 సీట్లు వాళ్ళు ఏదో గెలిచినారు గత అనేక సంవత్సరాల నుంచి. ఎప్పుడో వెనకడికి, ఎప్పుడో 25 ఏళ్ల కింద ఎప్పుడో గెలిచి ఉండొచ్చు. ఎస్సీ రిజర్వ్ వచ్చినప్పుడు కొంత వాళ్ళు వచ్చిన పరిస్థితి ఉండవచ్చు. కానీ ఇవాళ ప్రజలు అట్లా ఆలోచించలేదు. దారుణంగా ఉంటుంది ట్రాఫిక్, రకరకాల పర్మిషన్స్. మీరు వింటే ఆశ్చర్యపోతారు మేడం. 300 గజాల జాగాలో 7 ఫ్లోర్లు కట్టిరండి ఓల్డ్ సిటీలో. ఇప్పుడు నిన్న కట్టిరండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ దాకా కడుతున్నారు. 7 ఫ్లోర్లు ఎట్లా వస్తాయండి? అంటే ఏం జరుగుతుంది? డ్రైనేజ్ సిస్టమ్ ఏంది? మొత్తం ఓవర్ఫ్లో అయింది. వాటర్ రాని పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళకి అధికారం ఇచ్చినట్టయితే, మజ్లిస్ పార్టీకి అధికారం ఇచ్చినట్టయితే మొత్తం సర్వనాశనం అవుతుంది హైదరాబాద్ అనేటువంటిది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనిని అటు బీఆర్ఎస్ వాళ్ళ మజ్లిస్ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. ఇవాళ అధికారం లేకపోతే ఓ రకంగా, అధికారం ఉంటే ఓ రకంగా. కాంగ్రెస్ అంటే ఆ రెండింటికి వాళ్ళకి ఉండేటువంటి మజ్లిస్ పార్టీ పట్ల బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో కనుక్కుందాం. yes దత్తాత్రేయ గారు ఉన్నది. ఒక్క మాట. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు హైదరాబాద్ ప్రజలు ఓటర్లో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఏం లేదు, డెవలప్మెంట్ అని నేను అనడం లేదు. కేవలం మజ్లిస్ పార్టీకి అధికారం రాకుండా ఉండడానికి మొత్తం హైదరాబాద్లో 3 కార్పొరేషన్లో ఉండేటువంటి ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి పరిస్థితిలో ముందున్నారు అనేటువంటిది మాకున్న అంచనా. రైట్.
ఓకే, దత్తాత్రేయ గారు ఏంటి మొత్తం హైదరాబాద్ని అంతా గ్రేటర్ హైదరాబాద్ని 3 ముక్కలుగా విడగొట్టి ఒక ముక్కను తీసుకెళ్లి మజ్లిస్ పార్టీకి కట్టబెట్టింది. దానిలో భాగంగానే ఇప్పుడు రేపు గనక మజ్లిస్ పార్టీకి అధికారం కనుక వస్తే, మేయర్ పీఠం కనుక వాళ్ళు దక్కించుకుంటే అస్తవ్యస్తం అవుతుంది మొత్తం అంతా, పరిపాలన అంతా కూడా ఏ రకంగా ఉంటుందో ఊహించలేనటువంటి పరిస్థితి అని అంటున్నారు. మరి గతంలో మరి బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి ట్రావెల్ చేసినటువంటి పరిస్థితి, మరి ఇవాళ ఏంటి మీ బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకు, రాజు న్యూస్ ప్రేక్షకులు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తుగ్లక్ ప్లస్ హిట్లర్ ఇద్దరిని వడబోస్తే కనిపించేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనేటువంటి స్పష్టమైంది. ఎందుకంటా ఉన్నామంటే హైదరాబాద్ నగరానికి ఒక చరిత్ర ఉంది. హైదరాబాద్ నగర డెవలప్మెంట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీగా మేము చేసినటువంటి అంశాలు కోకొలలుగా ఉన్నాయి, నేను చెప్తా. అయితే ఇవాళ నిర్ణయం 3 మున్సిపల్ కార్పొరేషన్స్ గా విభజన చేయడం అనేటువంటిదే ఒక తుగ్లక్ చర్య అంటా ఉన్నాం. ఎందుకంటా ఉన్నామంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదు, గ్రామీణలు ఓఆర్ఆర్ అవుట్ సైడ్ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలను కూడా ఇందులోకి తీసుకొచ్చి మెర్జీ చేసినటువంటి ప్రయత్నం చేసింది. 150 స్థానాలు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిని 300 స్థానాలకు పెంచడము అంటే ఇది తుగ్లక్ నిర్ణయం అనేటువంటిది క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఒకటి. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీగా జిహెచ్ఎంసీ పరిధిలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఒక క్రమ పద్ధతిలో హైదరాబాద్ నగరం మనకు ఒక రెవెన్యూ హబ్ లాంటిది. హైదరాబాద్ లో పెట్టే ప్రతి డెవలప్మెంట్ తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది, కాంక్షిస్తుంది. కాబట్టి హైదరాబాద్ విస్తరణ, హైదరాబాద్ లో ట్రాన్స్పోర్టేషన్ కానీ, హైదరాబాద్ లో ఫ్లైఓవర్స్ కానీ, అండర్ బ్రిడ్జిలు కానీ, పారిశ్రామిక రంగానికి 24/7 ఇచ్చినటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్తు కానీ, సులభమైనటువంటి పారిశ్రామిక విధానం కానీ, ఇవాళ హైదరాబాద్ కనిపిస్తున్నటువంటి హైదరాబాద్ 2014 ముందు ఉన్న హైదరాబాద్, 2014 తర్వాత ఏర్పడినటువంటి హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీగా మేము చేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా కాలుకు బలపం కట్టుకొని రాబోయే ఎన్నికలను అంటే ఆయనకు అనుకూలంగా వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం మొన్నటి వరకు కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోషిండు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయే వరకు, ఆ జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయే వరకు, కాంటోన్మెంట్ ఎన్నికలు అయిపోయే వరకు కేసీఆర్ గారిని ఈవెన్ చావు అనేటువంటి అంశాన్ని కూడా కోరుకుంటూ మాట్లాడాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. రీసెంట్ గా హైదరాబాద్ లో హైడ్రా అనేటువంటిది హిట్లర్ కు నచ్చినటువంటిది. నేను హిట్లర్ వారసుని, నేను హైడ్రా తీసుకొచ్చిన, హైడ్రా పేరు మీద 16,000 పైచలకు కుటుంబాలను విధిపాలు చేసిండు. ఇవాళ మూసి ప్రక్షాళన పేరు మీద మరో 15,000-16,000 మంది కుటుంబాలను విధిపాలు చేస్తా ఉన్నాడు. ఇవాళ హైదరాబాద్ లో కూల్చివేతలు చూసి గొప్ప గొప్ప కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి భయపడతా ఉన్నాయి. హైదరాబాద్ డెవలప్మెంట్ తుబాలమని పడిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు పెట్టిన పైసలు కూడా తిరిగి సంపాదించుకోలేని పరిస్థితులు ఇవాళ హైదరాబాద్ లో ఏర్పాటైనాయి. రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, కాంట్రాక్టర్లు కానీ, బిల్డర్లు కానీ బ్రతకలేని పరిస్థితి వచ్చింది. వడ్డీలకు వడ్డీలు, మిత్తులకు మిత్తులు కట్టలేకుండా ఇవాళ చావే చరణం అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ బిల్డర్లు, కాంట్రాక్టర్లు, అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు, వెంచర్లు వేసిన వాళ్ళ పరిస్థితి దిగజారింది. ఇవాళ ఏం ఉద్ధరించినా అని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము గెలుస్తామని బడాయి మాటలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, 24/7 ప్రజల మధ్య ఉండేటువంటి హరీష్ రావు గారు హైదరాబాద్ ప్రజలకు అండగా నిలబడ్డాం. మేము ఈ రికార్డ్ సమయంలో 48 ఫ్లైఓవర్లు, దాదాపుగా 15-16 పైచలకు అండర్ బ్రిడ్జిలు. సో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఏర్పాటు చేసినాం. నాణ్యమైనటువంటి కరెంటు ప్రజలకు ఇచ్చినాం. బీసీలకు, నాయ బ్రాహ్మణులకు, ఎస్సీలకు ఉచితంగా 200 యూనిట్ల పైచలకు విద్యుత్తునిచ్చినాం. 24/7 మిషన్ భగీరథ ద్వారా నాణ్యమైనటువంటి వాటర్ ఇచ్చినాం. జిహెచ్ఎంసీలో ప్రతి కుటుంబానికి నెలకు 20 లీటర్ల వాటర్, రోజుకి 20 లీటర్ల వాటర్ ఇచ్చింది. మొత్తం ఓవరాల్ గా 20,000 లీటర్ల వాటర్ ఇచ్చింది. సో ఇట్లా కాకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి పార్కుల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసినాం. బస్తీ దవాఖానాలు 483 పైచలకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినాం. అటు డెవలప్మెంట్, ఇటు ఆరోగ్యము, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఉండే ప్రతి అంశాన్ని, మానవాభివృద్ధి సూచి చూపించేటువంటి ఆరోగ్యానికి మేము పెద్దపీట వేసినాం. సో మీరు 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి అసెంబ్లీ ఎన్నికల్లో వర్కౌట్ అవ్వలేదు, ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి మళ్ళీ ప్రజలకు ముందుకు తీసుకువెళ్ళి అవన్నీ మళ్ళీ మీకు ఓటుగా మారతాయనేటువంటి నమ్మకం మీకుందా? మేడం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మీకు తెలుసు. అధికార పార్టీ ఇవాళ మొత్తం ఆవురావురు మన్నట్లుగా ఏ పార్టీ మీద పడితే ఆ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారిని కూడా ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడుకుంటూ ఆయన గౌరవాన్ని భంగపరుస్తున్న తీరు చూసినాం.
కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు, ఉద్యమ నాయకుడు, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడు, 36 పార్టీలను ఏకం చేసినటువంటి నాయకుడు, ఢిల్లీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు ఈ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కు కారణమైనటువంటి నాయకుడి మీద కించెత్తు గౌరవం కూడా లేకుండా దుమ్మెత్తి పోస్తా ఉన్నాడు. నువ్వు ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి మాట్లాడితే బూతులు తిట్లు తప్ప ఇంకోటి వస్తలేదు. ఇట్లాంటి నాయకుడు ఎందుకు ఎన్నుకున్నామా అని చెప్పేసి రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు, చదువుకున్న ప్రతి యువకుడు అంటా ఉన్నాడు మేడం, కేటీఆర్ గారి వల్ల 9 లక్షల ఐటీ ఉద్యోగాలు మనం సాధించగలిగినాం. అద్భుతమైనటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి. హైదరాబాద్ విశ్వనగరంగా మారింది. ఇవాళ ఆ రాచకొండ పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా అద్భుతంగా డెవలప్ అయ్యి ఐటీ కంపెనీల కారిడార్లు ఏర్పాటైంది. ఇవాళ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టినటువంటి కొన్ని కంపెనీల పేర్లు చెప్పమనండి కాంగ్రెస్ నాయకులను. ఏం చేసిందని హైదరాబాద్ లో ఓటు అడుగుతారు? ఎట్లా వేస్తారు హైదరాబాద్ ప్రజలు? ఇంకోటి, మాకు హైదరాబాద్ లో బలంగా దాదాపుగా 24 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో ఉంటే 19 ఎమ్మెల్యేలు మేము గెలిచినాం మేడం. రంగారెడ్డిలో 2 తప్ప మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు. కాబట్టి మేము అర్బన్ డెవలప్మెంట్ విషయంలో జిల్లాల్లో అయినా హైదరాబాద్ లో అయినా మేము కమిట్మెంట్ తో పనిచేసినాం. ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం చేసినాము. 24/7 హైదరాబాద్ ప్రజలను కంటికి రెప్పలాగా దాని పరిధిలో సీసీ కెమెరాల పరిధిలో హైదరాబాద్ మేము కాపాడుతూ వచ్చింది. అట్లాగే మహిళల పైన దాడుల విషయంలో షీటీం ఏర్పాటు చేసి వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడు. ఇట్లా అద్భుతంగా డెవలప్మెంట్ చేసినాం మేడం. వచ్చేది మేము చెప్పడానికి 1 కాదు 2 కాదు. తెలంగాణలో కేసీఆర్ అంటే డెవలప్మెంట్ అంటే కేసీఆర్ అన్నట్టుగా పక్కనున్న రాష్ట్రాలు అన్నాయి కదా మేడం. మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు మేము తెలంగాణలో పుట్టుంటే బాగుండు, మహారాష్ట్రలో ఉన్నవారు తెలంగాణలో మేము విలీనం అయితే బాగుండు. చుట్టుపక్కల గ్రామాలు, ఆదిలాబాద్ బార్డర్ లో ఉన్న గ్రామాలు వినతి పత్రాలు ఇచ్చిండ్రు. సార్ మీకు రైతులుగా పుట్టినందుకు, మీరు తెలంగాణ రైతు అన్నందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. మీకు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండు, సుక్కన రైతు ఏమన్నా చనిపోతే 5 లక్షల రైతు బీమా ఇచ్చిండు. ఇంత అద్భుతంగా చూసుకునేటప్పుడు మీకు ముఖ్యమంత్రి కావడం మీ అదృష్టం సార్. మమ్మల్ని కూడా తెలంగాణలో కలపండి అని పుట్టి పత్రాలు వచ్చినాయి. మేము గొప్పగా చెప్పుకోవట్లేదు మేడం, ఉన్నది చెప్పుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భవిష్యత్తు మొత్తం బీఆర్ఎస్దే. 1, 2, అరకోరో జూబ్లీస్ లో ఎంత అధికార దుర్వినియోగం చేసినామో చూసినాం. పోలీసు వాహనాల్లో డబ్బు పంపించి అక్రమంగా బెదిరింపులు, భయపెట్టులు గెలిచి అది ఎట్లా గెలిచిరో ప్రజలు చూసిర్రు. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం మా క్యాడర్ ఖచ్చితంగా కట్నం కట్టుకొని కట్టర్ క్యాడర్ ఉంది మాకు. ఆ క్యాడర్ మొత్తం అదే స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మా నాయకుడు కూడా మొత్తం హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఒక 18 మీటింగ్లు ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగా 8 మీటింగ్లు అయిపోయినాయి. ప్రతి నియోజకవర్గంలో మేము బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదులు, డిజిటల్ సభ్యత్వ నమోదు చేస్తున్నాం. మా క్యాడర్ బలంగా ఉంది. ఈ దేశంలో పార్టీ మీద మేడం అది. బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, నిన్న సైబరాబాద్ సభలో మన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అంటే దేశంలో ప్రధాన నగరాలైనటువంటి బెంగళూరు కావచ్చు, ఢిల్లీ, ముంబై, కోల్కతా ఇవన్నీ కూడా ఇవాళ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి, చినుకు పడితే చిత్తడే అక్కడ, ట్రాఫిక్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇదంతా దాని గురించి పోలుస్తూ నగరం ఒకటిగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీన్ని కార్పొరేషన్గా విభజించాం కాబట్టి మనకి అభివృద్ధి అనేది చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు మనం జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించామని చెప్తున్నారు. బట్ ప్రతిపక్షాలు మాత్రం దీంతో ఏకీభవించట్లేదు. ఒక పర్టికులర్ మెథడ్తో ఏ బేసిస్ చేసుకొని ఈ విభజన అనేది జరిగింది, అడ్డగోలుగా విభజించారు. ఇందాక మన వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ తక్కువ మంది ఉన్న దగ్గర ఒక డివిజన్ ఎట్లా అవుతుంది, ఎక్కువ మంది దగ్గర ఉన్న ఇంకో దగ్గర ఒక డివిజన్ అవుతుంది, ఇదంతా దీనికి ఒక సైద్ధాంతికంగా పర్ఫెక్ట్గా చేయలేదు ఇది అనేది వాళ్ళు ఆరోపిస్తున్నటువంటిది. సో మీరేం చెప్తారు సార్? నిజంగానే ఈ విభజనతో అభివృద్ధి అనేది సాధ్యం అవుతుందంటారా? చెప్తాను. రోజా గారు, మీకు పెద్దలు శ్రీనివాసరావు గారికి, వెంకటరెడ్డి గారికి, మిత్రుడు దత్తాత్రేయ గారికి, రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. నేను విభజన గురించే మాట్లాడతాను. రాజకీయ చర్చలు అన్నీ అయిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు గెలవాలి తర్వాత సంగతి. 5 నెలల తర్వాత వచ్చేది రాముడు ఎవడో, రాకాసుడు ఎవడో, ఢిల్లీ బహుదూర్. నేను విభజన గురించే స్పష్టంగా చెప్తాను. వెంకటరెడ్డి గారి అభిప్రాయంతో కొంతవరకు ఏపిస్తున్నాను. అంటే కొన్ని విషయాలు బీజేపీ, ముస్లింలు అది వేరు, దాని గురించి కూడా మాట్లాడతాను. విభజన సరిగ్గా జరగలేదంటే దానికి మాత్రం పూర్తిగా నేను చెప్తాను. ఒకటి, ఫస్ట్ ఈ విభజన చెల్లదంటున్నాను నేను. ఎందుకు చెల్లదంటే 2027 మార్చి 1 నాటికి జనాభా లెక్కలు వస్తున్నాయి. అప్పటిదాకా ఏ విభజన చేసినా మన జీవో నెంబర్ 55 చెల్లదని చెప్పి ఒక ఆయన మన హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కేసు వేసిండు. దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికి కూడా నోటీసులు పోయింది. కనుక సాంకేతికంగా ఫిబ్రవరి 9 నాటికి ఈ జిహెచ్ఎంసీ పదవీ కాలం పూర్తయింది కనుక తెల్లారి చేసిండు. అది చెల్లదు, కోర్టులో నడుస్తుంది కేసు నెంబర్ 1. ఇక ఎంత అశాస్త్రీయంగా చేసిండు చెప్తాను. ఒరిజినల్ గా 4 పోలీస్ కమిషనర్లు ఏర్పాటు చేశారు. కమిషనరేట్లు 4,
ఇదేమో 3. పంచపాండవులు ఎంతమంది అంటే ఎవడు చెప్పిండట, మంచం కొలే వాళ్ళు 4, 3 అని చెప్పి 2 వేసి 1 కొట్టేసిండట. అట్లా ఉన్నది. 4 ఏమో నాకు కమిషనర్, సైబరాబాద్ కమిషన్, హైదరాబాద్ కమిషనర్, ఇటు పోతే మల్కాజ్గిరి కమిషన్, అటు పోతే నేను ఫీచర్ సిటీ కమిషనర్ 4 వేసాను. ఈ 4 ఎంత అధ్వానంగా ఉన్నాయో వాడికి చెప్పి. ఇక సీనియర్ విశ్లేషకులు రామోహన్ గారితో మాట్లాడతారు. రామోహన్ గారు, ఇందాక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మీ వాయిస్ సరిగ్గా రాలేదు. ఎస్, అశాస్త్రీయంగా ఈ విభజన అనేది జరగలేదు అని చెప్తూ ఉన్నారు. మరి ఏ బేసిస్ పైన, అంటే నెక్స్ట్ రానున్నటువంటి జనాభా లెక్కల ఆధారంగా ఈ విభజన జరగాల్సి ఉంటుందంటారా? ఏం జరగబోతోంది? ఖచ్చితంగా నాకు ఒక 5 నిమిషాల టైంలో, ముగ్గురికి ఇచ్చిన టైం నాకు ఇవ్వండి. నేను 2 విషయాలు. ఒకటేమో సైబర్ మనకు 4 మన పోలీస్ కమిషనర్లు విభజించారు. అప్పుడే నేను తప్పట్టినమ్మా రోజా గారు. ఎట్లుందంటే 4 సైబరాబాద్ కమిషన్ ఇదివరకే ఉన్నది, హైదరాబాద్ వేరే ఉంది. ఇప్పుడు కొత్తగా 2 చేసింది, మల్కాజ్గిరి ఒకటి, ఫీచర్ సిటీ ఒకటి. ఇందులోనే చాలా లొసుగులు ఉన్నాయి అంటున్నాను, చెప్తున్నా కదా. పక్కనున్న మల్కాజ్గిరికి 3 కిలోమీటర్ల దూరంలో అల్వాల, అది సైబరాబాద్ కమిషన్లు పెట్టింది. మీరు చెక్ చేసుకోవచ్చు. దుర్మార్గమైన విభజన. పోనీ ఆ 4 అవి చేసింది కదా, 4 ఇవి చేయాలి కదా. ఎప్పుడు కూడా పాలనా యంత్రాంగంలో జిహెచ్ఎంసీ లేకుంటే ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, అట్లాగే ఇటు పక్కన పోలీస్ పరిధి ఒకటి ఉంది అనుకోండి, అప్పుడు ఈజీ ఉంటుంది. గతంలో జరిగేది అదే. మన గతంలో ఒక విమానం, ఒక జోక్ ఉండేది. మన తార్నాక బ్రిడ్జి ఎక్కేదాకానేమో హైదరాబాదు, దిగంగానే రంగారెడ్డి జిల్లా వచ్చేది. అప్పుడు పోలీసు వాళ్ళు పోయి పారిపోయి మళ్ళీ వెనుకకు వద్దురు అంటే అని ఒకటి ఉన్నది. ఎక్కడికైనా పోవచ్చు, నేరస్తుని పట్టుకోండి. ఇప్పుడు అయితే అట్లా జరుగుతుంది అంటున్నా. పోలీస్ కమిషనరేట్లతోనే సమానమని చేయండి, లేదంటే పెంచండి అవసరమైతే అని నేను అంటున్నా. ఒకటి. రెండవది, 3 కార్పొరేషన్ అని చేయడం అధ్వానమైన లెక్క అంటున్నాడు. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు హైదరాబాద్ ని అట్లాగే 150తో ఇచ్చి మిగతా 150ని 76 ఒకటి, 74 ఒకటి లెక్కలు చూసుకోండి. 76 ఏమో సైబరాబాద్, 74 ఏమో మన మల్కాజ్గిరి కార్పొరేషన్ విభజించాం. ఇది అశాస్త్రీయమైన లెక్క అంటున్నాడు. ఎందుకంటే ఓటర్ల పరంగా చూసిన అశాస్త్రీయమైందే, 2 రకాలు చూసిన అశాస్త్రీయమైంది. ఎందుకంటే మొత్తం 1,35,00,000 జనాభా ఉంది ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఏది 3 కార్పొరేషన్లు కలిపి. ఈ 1,35,000లో 70 లక్షల పైగా జనాభా హైదరాబాద్ నుంచి, 34 లక్షలు ఒకటి, 33 లక్షలు ఒకటి చేసి మల్కాజ్గిరి 33 లక్షలట, అటు 34 లక్షలట సైబరాబాద్. ఈ 3 చేసిండ్రు. అట్లా కాకుండా మేము జిహెచ్ఎంసీకి ఇప్పుడైతే ఈ ప్రతిపాదన సమర్పించిన మొట్టమొదటిదేమి చెల్లదు అంటున్నాను. ఎందుకు చెల్లదంటే, జనాభా లెక్కల సేకరణ మొదలయ్యే ముందు 6 నెలల ముందే ఈ నియోజకవర్గాల విభజన కానీ ఎలాంటి విభజన ఉండొద్దని ఫ్రీజ్ చేసింది ఇండియా గవర్నమెంట్. దాన్ని ఆధారం చేసుకొని మన ఫిబ్రవరి 10 నుంచి జియో 55 జియో ఇష్యూ చేసింది. జియో నెంబర్ 55 మీద హైకోర్టులో కేసు పడి పెండింగ్ లో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది మన తెలంగాణ హైకోర్టు. అది చెల్లదు. ఎందుకంటే 2027 మార్చి 1 నాటికి కొత్త జనాభా లెక్కలు వస్తాయి. అప్పటిదాకా ఇలాంటి పరిధులు మార్చడానికి వీళ్ళు కనుక చెల్లదు అయిపోయింది. ఇక చెల్లకుండా ఉన్నది కనుక ఎట్లా, దానికి సికింద్రాబాద్ గురించి మన మిత్రులు ఎవరు మాట్లాడలేదు. స్పష్టంగా చెప్తున్నాను, దండగనాల హైదరాబాద్, సికింద్రాబాద్. ఖచ్చితంగా మల్కాజ్గిరి అనే పేరు ఎవరికి చెల్లదు. హైదరాబాద్, సికింద్రాబాద్ 2 చేయండి. ఒకటి. అటుపక్క సైబరాబాద్ చేసింది కదా, మీకు అవసరం అనుకుంటే ఫీచర్ సిటీ బాగా ఇష్టం కదా మీకు, ఫీచర్ సిటీ చేయండి. అప్పుడు ఏమైంది అంటే 4 కార్పొరేషన్లు, 4 పోలీస్ కమిషనరేట్లు ఉంటాయి. సైబరాబాద్ ఎట్లా ఉన్నది, హైదరాబాద్ ఎట్లా ఉన్నది, మల్కాజ్గిరి అనే పేరు మార్చి సికింద్రాబాద్ చేసి ఫ్యూచర్ సిటీ అనే దాన్ని కూడా ఇంకో కార్పొరేషన్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా 4 కార్పొరేషన్లు, 4 మనకు కమిషనరేట్లు ఉంటాయి. అది ఒక అశాస్త్రీయమైన లెక్క. అప్పుడు ఏమైంది అంటే హైదరాబాద్ జనాభాలో అప్పుడు ఈ 300ను 4 భాగాలు చేయొచ్చు. అప్పుడు 75, 75, 75, 75 కాదు, 1, 2 అటు అనుకోండి. 70 నుంచి 75 మధ్యన అన్ని కార్పొరేషన్ 4 ఒక కార్పొరేటర్లు ఉంటారు. ఇంతమంది వెంకటరెడ్డి గారు చెప్పిన దాన్ని పూర్తి సమర్థిస్తున్నాను. మన షేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీ, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ మీకు రోజా గారు ఎంత అంటే 6,90,000 ఓటర్లు ఉన్నారు. జనాభా కాదు, ఒక్క షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. గతంలో ఖైరతాబాద్ ఉంది. ఖైరతాబాద్ 10,50,000 మంది ఉంటే, ఓటర్లు ఉంటే, అవి 4.5 నియోజకవర్గాలండి. ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి, మనకు అట్లాగే కూకట్పల్లి. 4 వంగ మల్కాజ్గిరిలో అల్వాల్ లాంటివి చేరింది. అంటే 10 లక్షల దాన్ని విభజించినా కూడా ఇప్పుడు ఏమైంది, కేవలం ఒక్క షేర్లింగంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 6,90,000 ఉన్నది. అదే షేర్లింగంపల్లి మన కార్పొరేటర్ 1,30,000 ఓట్లు ఉన్నాయి. ఆ ఓడి సీట్లేమో 20,000, 25,000 ఒక కార్పొరేషన్ ఉంటుంది, ఒక మన కార్పొరేటర్ ఉంటాడు. ఇక్కడ 1,20,000, 1,30,000 దాకా ఉన్నారు. అంటే ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది తప్పు కదా. ఇది ఇట్లే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఇట్లే చేస్తుంటే కంటిన్యూ అవుతుంది. కనుక రెండు విషయాలు చెప్తున్నాను. 4 కానీ 5 కానీ బృహత్ బొమ్మాయి మీద మేము పరిశోధన చేసిన వాళ్ళం, మొత్తం బెంగళూరు మీద పరిశోధన చేసిన వాళ్ళం. హైదరాబాద్ కు కార్పొరేషన్ కనీసం 4 చేయండి. ఇప్పుడు నేను చెప్పిన 4 కమిషనర్లు ఉంటాయి, వీలైతే 5 చేయండి అంటున్నాను. 5 చేస్తే ఏంటంటే మూసీ నది అవతల ఒకటి, మొత్తం హైదరాబాద్ కార్పొరేషన్. ఎందుకంటే చార్మినార్ ఉన్నది హైదరాబాద్, చార్మినార్ ఐకాన్ మనకి. మూసీ నది యువతలు ఉన్నది భాగ్యనగర్ కార్పొరేషన్, ఎక్కడ దాకా హుస్సేన్ సాగర్ వరకు. ఆ ప్రతిపాదన ఇచ్చిన జిహెచ్ఎంసీకి. మిగతా ఈ 2 పోతే మిగతా 3 ఏంటంటే సైబరాబాద్ అట్లాగే ఉంటుంది, సికింద్రాబాద్ కొత్తగా వస్తుంది, అంటే మల్కాజ్గిరి స్థానంలో అటు ఫ్యూచర్ సిటీ ఓడి చేయండి. అప్పుడు అయితే ఏంటంటే 5, 6, 30 ఈజీగా
మన కార్పొరేటర్లు ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన, ఎక్కువ మంది కార్పొరేటర్లు ఉంటే చూసాం కదమ్మా, పోయినసారి 150 మంది ఉంటేనే ఒక అసెంబ్లీలో, మన అసెంబ్లీ సభ్యులు 119, ఒక జిహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు కదా, అప్పుడు సభ రసాభాస అవుతా అంటున్నాడు. ఇంకోటి ఏమైంది అంటే నిజంగానే మజ్లిస్ మీద ప్రేమ ఉన్నా, ముస్లిం మీద ప్రేమ ఉన్నా, అది కూడా ఈ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్నది కనుక అది కూడా నెరవేరుద్ది అంటున్నాడు. హైదరాబాద్ కార్పొరేషన్ అప్పచెప్పాడు, నష్టం ఏముంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. రిజల్ట్స్ 2000 తెలంగాణ వచ్చినాక 2016 ఒకసారి ఎన్నికలైంది, 2021 ఒకసారి ఎన్నికలైంది. 2016లో అప్పటిదాకా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, సెటిలర్లు అంటే ఆ మాట అనొద్దు కానీ సెటిలర్లు కానీ ఆంధ్ర వాళ్ళు ఎవరున్నా సరే ఇక్కడ నిరభ్యంతరంగా ఉండవచ్చు, ఎవ్వరికి చిన్న హాని కలిగించవు, మీ కాలికి ముళ్ళు ఇరిగితే నేను నోటితో తీస్తా అన్నాడు. అదే రకంగా 9 సీట్లు ఇచ్చి 2016 ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఆశీర్వదించారు. 99 ఒకటి రెండు కాదు, 44 ఏమో మన మజ్లిస్కి ఇచ్చారు. మిగతా ఏవైతే 100 పోతే మన 5 సార్లు 6 సీట్లు 1, 2, 3 బీజేపీ కాంగ్రెస్ మిగతా వాళ్ళకి వచ్చినాయి. 2021 ఎన్నికలకు వచ్చేకల్లా ప్రజలు మారిండు. ఎప్పుడైనా అధికార పార్టీకి మద్దతున్న ఏం లేదు. ఇప్పుడు బీఆర్ మన కాంగ్రెస్ కూడా అధికార పార్టీ కావచ్చు, కానీ ఆనాడు 2018లో అసెంబ్లీ సీట్లు 88 ఇచ్చిన ఇదే ప్రజలు కేవలం 56 సీట్లతో ఆశీర్వదించారు. 99 56 వచ్చినాయి. అప్పుడు 100 కావాలని అనుకుంటే 99 వచ్చినాయి, ఒకటి తక్కువ సమస్య లేదు. 2016లో 2021లో జిహెచ్ఎంసీలో మన బీఆర్ఎస్ పార్టీకి, అప్పుడు బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ ఎప్పుడు గెలవలే, బీఆర్ఎస్ పార్టీ 56 సీట్లతో వచ్చింది. మరి 44 సీట్లు అదే 44 కాదు ఉన్నది. బీజేపీ ఎదిగింది అంటున్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన తప్పుల వల్ల బీజేపీ ఎదిగింది అంటున్నాడు. బీజేపీ 45 సీట్లు వచ్చినాయమ్మా. ఒకరు చనిపోతే మళ్ళీ గెలవలేదు కానీ 45 సీట్లు మన బీజేపీకి వచ్చినాయి. సేమ్ అదే రాజకీయ కోణం నడుస్తుంటే ఇప్పుడు 3 ముక్కల ఆట నడుస్తుంది హైదరాబాద్ లో. కనుక దయచేసి ఇప్పుడు బీజేపీ ముస్లింలను లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ముస్లింలకు అనుకూలమని అనుకోకుండా పరిపాలన సౌలభ్యం కోసం నేను స్పష్టంగా విభజనను అంగీకరిస్తున్నాను, విభజనను స్వాగతిస్తున్నాను. అధికార వికేంద్రీకరణ ఎప్పుడు స్వాగతించదగ్గదే, కానీ అధికార వికేంద్రీకరణలో అవకతవకలు జరగవద్దు. వికేంద్రీకరణ పేరు మీద ఇక్కడి నుంచి అటు అక్కడి నుంచి ఇటు పోవద్దు. పరిధులు మారినప్పుడు కొంత ప్రజలకు సౌకర్యంగా ఉండాలని నేను కోరుతున్నాను. నిన్ననే ఉప్పల్ బగాయత్లో మన ముఖ్యమంత్రి గారు ఒక ఆఫీస్ ఓపెన్ చేసిన పనికి వస్తుంది, ఎటు పోదు. ఉప్పల్ బగాయత్లో ప్రారంభించిన ఆఫీస్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ ఎక్కడ ఉందమ్మా, కీసర మన ఎగ్జిట్ లో ఉన్నది, చూస్తున్నాం కదా మనం. అందుకని ఏమంటున్నానంటే ప్రజలు ఎక్కడికైనా జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ కు మనం హుస్సేన్ సార్ దగ్గర రావాల్సిన అవసరం లేకుండా పెట్టి అంటున్నాడు కదా, ఇంకా దూరంగా పెట్టడం ఏంది, మొత్తం సైబరాబాద్ కమిషన్ తీసుకుపోయి అక్కడ మనకు షెల్లింగంపల్లి పెట్టండి, ఎవరు అంటున్నారు. అందుకని ఈ 4 అయితే తప్పనిసరి. పోలీసు పాలన మున్సిపల్ పాలన 2 ఒకే తీరుగా ఉండాలి, పరిధిలో ఒకే రకంగా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుందని నా విజ్ఞప్తి. 3 పార్టీలు వినియోగిస్తున్నా. సికింద్రాబాద్ ని మరవకండి దయచేసి. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఉండాలి. మల్కాజ్గిరి వాళ్ళ కొత్తగా వచ్చింది, సమస్య లేదు. మల్కాజ్గిరికి చరిత్ర కూడా లేదు పెద్దగా. ఈ మాట అంటున్నాను నేను. మొన్న బక్కి నర్సులు అంటే అట్లేదు నేను, చరిత్ర కూడా లేదు. సికింద్రాబాద్ చరిత్ర ఉంది, 220 ఏళ్ళు అయింది. మొన్న జూన్ 3వ తారీఖు 220 ఏళ్ళు నాశనం చేద్దామా, లష్కర్ కార్పొరేషన్ పెట్టండి అంటున్నాను. ఓకే, సో శ్రీనివాస్ గారు, హైదరాబాద్ జిహెచ్ఎంసీని 3 ముక్కలుగా చేసి ఎంఐఎంకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ. తర్వాత అశాస్త్రీయంగా ఈ విభజన జరిగింది, ఇది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు, రానున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం మళ్ళీ విభజన చేయాల్సి ఉంటుంది, విభజనని వ్యతిరేకించట్లేదు, విభజన మాత్రం శాస్త్రీయంగా జరగాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు నిపుణులు. వారు చెప్పిన మాటతో నీకు ఏకీభవిస్తున్నా. బట్ కాకపోతే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కోర్టులో ఉన్నటువంటిది, కోర్టు వస్తే కోర్టు యొక్క తీర్పు అందరూ కూడా శిరోధార్యం, దానికి కాదనేది లేదు. కాకపోతే విషయం ఏంటంటే, విభజన జరిగినటువంటి తీరు పొరపాటు. అంటే విభజన 3 కార్పొరేషన్లు 4 కార్పొరేషన్లు ఉండాలి, రెవెన్యూ పరిధి, మన పోలీస్ పరిధి, మున్సిపల్ పరిధి ఒకటి ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు అడుగుతున్న అభిప్రాయాలు మంచి అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇంకా టోటల్గా వాళ్ళకి ఫైనల్గా రాలేదు ఫార్మేషన్ అయ్యి, కొంత ఇంకా ప్రాసెస్ పెండింగ్ ఉన్నది. ఇప్పుడు కోర్టు నుంచి వచ్చేటువంటి సానుకూలమైనటువంటిది రావాలి, జనాభా లెక్కలది క్లారిటీ రావాలి, తర్వాతనే ఓటర్ లిస్ట్ ప్రిపేర్ అయ్యింది, తర్వాత ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే ఎంతో కొంత చేస్తారు. పూర్తి సమూలంగా మార్పు జరగకపోయినా కాన్స్టిట్యున్సీస్లలో వీటిలో కొంత అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు వారు చేసుకుంటూ అశాస్త్రీయమైనటువంటి, అంటే మరి ఇప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఏమైనా కేసేసి దానికి ఇస్తే దాని శిరోధార్యం, దానికి కాదనేది లేదు, దానికి అనుకూలంగా చేస్తారు. బట్ కాకపోతే అప్పుడున్నటువంటి పరిధిలో జిహెచ్ఎంసీ పదవీ కాలం అయిపోయేలోపు దీని యొక్క పునఃస్వరూపం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో 3 కార్పొరేషన్లకు విభజించారు. మజ్లిస్ కోసం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రయత్నం చేస్తుంది? 3 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. అంటే దోస్తాని కదా, మజ్లిస్తో దోస్తాని నడుస్తోంది కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ ఇచ్చిందా అండి? బీఆర్ఎస్ ఇచ్చిందా? బీఆర్ఎస్ గతంలో ఇచ్చినప్పుడు ఇచ్చిందా? వాళ్లకు ఇవ్వలేదు కదా.
అయితే పెద్దల వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే అక్కడ ఉన్నటువంటి తుక్కుగూడ ప్రాంతాన్ని, జిల్లాలో ప్రాంతాన్ని ఇవన్నీ కూడా హైదరాబాద్లో కలిపారు. దానివల్ల మరి దాంట్లో ఉన్నటువంటి పాపులేషన్ అంతా హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, అక్కడేమి ముస్లిం పాపులేషన్ ఎక్సెస్ లేదు కదా. అంటే ఆ ప్రాంతాన్ని కలిపిండ్రు అంటే అజ్లీస్కి ఇచ్చే ఉద్దేశం ఎందుకు ఉంటుంది? హిందూ పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి వాటి దాంట్లో కలపడంలో ఉద్దేశం ఏంటి? నైసర్గికంగా భౌగోళికంగా ఎక్కడైతే అటాచ్ ఉన్న ప్రాంతాన్ని అక్కడ కలిపిండ్రు. జనాభా అక్కడ శాస్త్రీయంగా జరిగింది, ఆ శాస్త్రీయంగా జరిగిన దానికి ఒక పారామీటర్ ఉంటుంది. ఆ పారామీటర్కి అనుగుణంగానే విభజన జరిగింది. విభజన ఎవరైనా దాన్ని సవాల్ చేస్తూ కోర్టు తీర్పిస్తే దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు అవుతాయి. దాన్ని ఎవరు కోర్టుని ఎక్సీడ్ చేసి ఎవరు వెళ్ళరు. కాకపోతే మతపరంగా రాజకీయం చేసి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నంలోని భారతీయ జనతా పార్టీ ఉన్నది. మరి ఇంకోటి మిత్రులు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే మేము గ్రేటర్ లోపల మేము పూర్తిగా పెర్ఫార్మెన్స్ బాగా చూపినామంటే రెండోసారి మీకు గ్రేటర్లో ఎందుకు ఇవ్వలేదు అవకాశం, ఎందుకు తగ్గింది? భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపినరు? మీరు అక్కడ వరద ప్రాంతాల్లో జరిగినటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తాం, అన్ని ఇస్తామని చెప్పినా కూడా ప్రజలు ఇంటికి 10,000 రూపాయలు ఏదో అమౌంట్ కూడా ఇచ్చిండ్రు. ఇచ్చినా కూడా మీకు వేయకుండా తీసుకెళ్లి మరి భారతీయ జనతా పార్టీకి ఎందుకు మొగ్గు చూపినరు? ఇది అంశం. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే 2012 రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఒకసారి చూసిండ్రు. తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు మార్పు కోరుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే మరి ఒక్క ఎంపీ సీటు కూడా ఎందుకు గెలవలేదు? ఓటు ఎందుకు ఇవ్వలేకపోయినరు? ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటే ఇంకోటి ఏంటంటే ఏదైనా ఎన్నికలు ఇప్పట్లో లేవు. రామ్మోహన్ రావు గారు, పెద్ద రామ్మోహన్ రావు గారు ఎన్నికలు ఇప్పట్లో లేవు. ఎన్నికలు వచ్చే వరకు పారామీటర్స్ బీజేపీ పార్టీ నాయకులు బండి సంజయ్ గారు నాడు నేను ముస్లిం ఏరియాలకు వెళ్ళేసి నేను మీకు సాఫ్రాన్ స్ట్రైక్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని బండి పోతే బండి ఇస్తాం, ఎట్టిస్తావయ్యా బండి సంజయ్ అంటే ఇన్సూరెన్స్ ఉంది కదా ఇస్తా అన్నాడు. మరి ఎన్ని బండ్లు రికవరీ చేసి ఇచ్చిండ్రు, ఎన్ని కార్లు రికవరీ చేసి ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు మొత్తం చూసారు. కానీ మత విద్వేషాలను రెచ్చగొట్టడంలో, మానవ విలువలని మంటగలపడంలో బీజేపీ తర్వాత ఇంకా ఏదైనా అని చెప్పేసి స్పష్టమైంది. ఆ తర్వాత రియలైజ్ అయినటువంటి తెలంగాణ ఓటర్లు కావచ్చు, హైదరాబాద్ ఓటర్లు కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంత కష్టపడుతున్నారు, ఎంత నరకం అనుభవిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ఎంత పెద్ద స్థాయిలో ఒకే నెలలో 5 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిన ఘనత వాళ్ళది. ఒకేసారి అడుగు బలైన వర్గాలు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రోజుకు 2 లక్షల ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు తీసుకుంటారు. వాళ్ళందరి మీద ఇవాళ రోజుకు 30 రూపాయలు, రోజుకు 40 రూపాయలు పెంచుకుంటా పోతున్నారు విడతల వారిగా. వాళ్ళ పరిపాలన మొత్తం తెలిసిపోయింది మేడం. ఇక కాంగ్రెస్ పార్టీ అంటారా, అబద్ధపు హామీల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పేక మేడలాగా కూలిపోతుంది. ఎందుకు చెప్తా ఉన్నామంటే తెలంగాణ ప్రజల్లో అన్రెస్ట్ స్టార్ట్ అయితే అది ఆగదు, అది ఖచ్చితంగా పీక్ స్టేజ్కి చేరుకున్నది. తెలంగాణలో ఏ రైతుని పలకరించినా, ఏ కార్మికుడిని, రియల్ ఎస్టేట్ లో కూలీలుగా పనిచేసే అడ్డ మీద ఉండేటువంటి కార్మికులను పోయి అడిగితే కేసీఆర్ సార్ రావాలా సార్, మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం సార్, మేము అన్యాయం చేసినాం, నష్టపోయినాం, మోసపోయినాం సార్, 2,500 ఇస్తానన్నాడు ఆడవాళ్ళు. వాళ్ళనైతే అడుగుతుంటే ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి నీ 2,500 ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ సాధారణమైనటువంటి భాషలో తిడుతున్న తీరు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మేము హైదరాబాదితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, హైదరాబాద్ లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు, బీజేపీ పార్టీకి లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే ఓటు హక్కు అడిగేటువంటి నైతిక హక్కు లేదంటా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే మాకు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రమే శ్వాస ధ్యాస. ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల మధ్యనే ఉంటాం. రైతులు కన్నీళ్లు పెడితే వాళ్ళ కన్నీళ్లు దూర్చడంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది తప్ప ఇవాళ పెంచిన డీజిల్ రేట్లు అవి మార్చడానికి రైతు యాత్రలు పెడతా ఉంది బీజేపీ. ఇవి ముసలి కన్నీరు యాత్రలు అని చెప్తా ఉన్నాం. కాబట్టి బీజేపీకి కానీ ఇక ఇవాళ రేవంత్ రెడ్డికి రెడ్డెచ్చే మొదలుట్ట అన్నట్టుగా ఆయన రాగానే హైదరాబాద్ చుట్టూ బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు. హైదరాబాద్ ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి వేరే రాష్ట్రం నుంచి నాయకులు వచ్చి మీటింగులు పెడతా ఉంటే మాట్లాడు. వెంకటరెడ్డి గారు కన్క్లూడ్ చేయండి 1 minute లో. మతము లేదు, ఏమీ లేదు. దేశంలో పౌరులంతా కూడా ఒకటి అనే కాన్సెప్ట్ను ఎవరు పాటిస్తారో వాళ్ళ వైపు ప్రజలు చూడడం లేదు. ఒకటి కాదు, 2 రకాలుగా చూపిస్తున్నారు. హైదరాబాద్లో ఏం జరిగింది, వాళ్ళ పీరియడ్లో వీళ్ళ పీరియడ్లో పెద్దపీట వేసినారు. హైదరాబాద్ గ్రోత్ అడ్డం పడ్డదెవరు? మజ్లిస్ పార్టీ. అది చెప్పమనండి ముందు. ప్రజలు ఇప్పుడు రేపు వాళ్ళు అనుకుంటున్నారు మాకు ఓట్లు వేస్తే మతపరం అంటున్నారు. హైదరాబాద్ మున్సిపాలిటీ దివాలా తీస్తుంది ఒకవేళ మజ్లిస్ పార్టీ గారిని గెలిచినట్టయితే. ప్రజలకు తెలుసు
ఒక్క పని కాదు, ఇర్రెగ్యులర్గా జరుగుతాయి కన్స్ట్రక్షన్స్, రోడ్లు, డ్రైనేజీ, వాటరు, పన్నులు ఉండవు, కరెంట్ అంటే అక్కడ ఉండదు. హిందువులు ఎక్కువగా ఉన్న చోట తీసుకెళ్లి మజ్లిస్ పార్టీకి అప్పగించాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముంది అని అడుగుతున్నారు. ఎక్కడ హిందువులు ఎక్కడున్నారు? హిందువులు అదే కదా వాళ్ళు చేస్తున్నటువంటిది, హిందువులను తుక్కు కూడా- తీసుకొచ్చి అక్కడ కలిపేసి తుక్కు కూడా జిల్లాలో కూడా ఆ ఏరియాలో తుక్కు కూడా అంటే ఏంటి, అక్కడ ఉండేటువంటి ఓటర్ల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి వాళ్ళు అడుగుతున్నారు ఇలా. వాళ్ళు మా శ్రీరాములు యాదవ్ అక్కడ మా అసెంబ్లీ అభ్యర్థి ఏదైతున్నారో దాని మీద పోరాటాలు చేస్తున్నాడు. మేము ఉండము దీంట్లో అంటారా ఎక్కడైనా ప్రజలు? మేము జిహెచ్ఎంసీలో ఉండము, మమ్మల్ని సపరేట్ చేయండి అని, దాంట్లో కలపండి అనే మల్కాజ్గిరిలో కానీ ఇతరతర కానీ కలపండి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు ఉండదు. Right. ప్రజలు చైతన్యవంతులు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి అధిక సీట్లు వచ్చేటువంటి మూడు కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, దత్తాత్రేయ గారు, రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.